సో ఐఎమ్ బేసికలీ ఉషా మడితాటి, పెర్మాల్పల్లి గ్రామం, చంద్రగిరి మండలం. నేను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆర్టీఐహెచ్ అండ్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. నా ఎడ్యుకేషన్ 2025 లో కంప్లీట్ చేశాను. ఆమె బీటెక్ పాస్డ్ అవుట్. వెంటనే ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ సమ్ ఎంఎన్సీ కంపెనీ. ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలోనే జాబ్ వచ్చింది నాకు. బట్ సమ్వేర్ అక్కడికి వెళ్ళాక ఐ గాట్ టు రియలైజ్ ఇది నేను కాదు, నాకంటూ సొంతంగా నేను ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. సోషల్ మీడియాలో ఆర్టీఐహెచ్ గురించి నాకు తెలిసింది. సో ఫస్ట్ మేము ఆర్టీఐహెచ్కి వెళ్ళినప్పుడు ఐ గాట్ టు సీ స్టూడెంట్స్, వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, అండర్ గ్రాడ్స్ వాళ్ళందరూ. అండ్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఐడియాస్ని ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. దేర్ ఐ గాట్ టు రియలైజ్ సంథింగ్ ఈజ్ చేంజింగ్, రెవల్యూషన్ ఈస్ కమింగ్. ఈవెన్ దో చూడండి, రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకంటూ వాళ్ళొక స్టాండ్ తీసుకొని అక్కడికి వచ్చి ఐడియాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ లైఫ్ సార్ట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఆల్ ద స్టూడెంట్స్, అండర్ గ్రాడ్స్ కానివ్వండి, రిటైర్మెంట్ పీపుల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళకున్న ప్రతి ఒక్క ఐడియాని వాళ్ళు అక్కడ ఆర్టీఐహెచ్కి వచ్చి నిల్చొని వాళ్ళ ఐడియాస్ చెప్పారనమాట. సేమ్ వే ఆర్టీఐహెచ్ కూడా అంతే ఇదిగా మేము ఇచ్చిన ప్రతి ఐడియాని తీసుకొని మమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేసింది. దట్ ఈస్ బికాస్ టు ఏపీ గవర్నమెంట్. ఇఫ్ ఆర్టీఐహెచ్ లేకున్నా అంటే ఐ డోంట్ నో వే టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చేది కాదేమో. బేసికలీ ఆర్స్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీ. నా కంప్లీట్ ఎడ్యుకేషన్లో నేను ఏదైతే తీసుకోలేకపోయానో దట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యూచర్ జనరేషన్. సో అందుకు మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇట్స్ నేమ్ ఇస్ ఆల్సో ఎడ్యునోవర్స్, ఎడ్యుకేషన్ ప్లస్ ఇన్నోవేషన్ని కలిపి టు ద యంగర్ జనరేషన్కి ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసాము మేము. ఈ ఐడియాని నేను ఎప్పుడైతే ఆర్టీఐహెచ్కి చెప్పాను, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. విత్ అండర్ గ్రాడ్యుయేట్స్, ఈ డిగ్రీ అయినా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ నాట్ పాసింగ్ ద కాలేజ్, మీరు ఇంకా గ్రాడ్యుయేషన్ జరగకుండా ఉంటే ప్రతి ఒక్క అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఆ ఇంటర్న్షిప్ని చేయొచ్చు అనమాట. విత్ కంప్లీట్ ఫ్రీ స్టైఫన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాట్స్ ద యూజ్ మీన్స్ లైక్ వెన్ ఐ గాట్ టు నో దట్, నేను ఎందుకు నా బీటెక్లో తెలుసుకోలేకపోయాను అని చెప్పి అనుకున్నాను. జస్ట్ 2 years అయింది నేను పాస్డ్ అవుట్ అయ్యి. దిస్ ఐ వుడ్ హ్యావ్ నోన్ ఇన్ మై బీటెక్, లైక్ సంథింగ్ చేంజ్ అయ్యి ఉండేది అనుకున్నాను. దిస్ థింగ్ వెన్ ఆర్టీఐహెచ్ మాకు చెప్పినప్పుడు మా కంపెనీ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళామన్నమాట. లైక్ ఇలా మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఉంది, గెట్ టు నో దట్, తెలుసుకోండి, దాని ద్వారా మీకు చాలా యూజెస్ ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేశాం మేము. అండ్ దిస్ 1 year ఐ హ్యావ్ సీన్ 1500 స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ దట్ ఇంటర్న్షిప్ పోర్టల్. 1500 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ గుడ్. యూజింగ్ దట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దే గాట్ టు నో లైక్ ఐటీ ఎలా ఉంటుంది, ఒక జాబ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వాళ్ళు తెలుసుకోగలిగారు అనమాట. ఆల్ దిస్ ఐ హ్యావ్ గాట్ టు నో అండ్ ఐ హ్యావ్ డన్ దిస్ త్రూ ఆర్టీఐహెచ్ ద్వారానే మేము చేయగలిగాం అనమాట. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఏపీ గవర్నమెంట్ ఫర్ టేకింగ్ such initiatives called RTIH.